వెన్నలాంటి మెత్తటి నోట్లో వేసుకుంటే కరిగిపోయే కొబ్బరి లడ్డు కోసం నేను పాకం పట్టలేదు, మిల్క్ పౌడర్ వాడలేదు, మిల్క్ మేడ్ వాడలేదు. ఈ లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు: పాలు 1 కప్పు, పాల మీద మీగడి 1/4 కప్పు, చక్కెర 3/4 కప్పు, 1 కొబ్బరికాయ, నారియల్. ముందుగా కొబ్బరికాయను పగలగొట్టుకొని కొబ్బరికి ఉన్న బ్లాక్ భాగాన్ని తీసేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసి పల్సెస్ ఇవ్వాలి. లేదు అంటే మీ దగ్గర కొబ్బరి తురుముకునేది ఉన్నా కానీ నలుపు రాకుండా తురుముకొని పక్కన పెట్టుకోవచ్చు. ఏ విధంగా చేసినా ఈ విధంగా కొబ్బరి ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని కడాయిలో పాలు, చక్కెర, మీగడి వేసి కొంచెంసేపు కలపెట్టుకొని కాగబెట్టుకోవాలి. లేదు అంటే చక్కెర, మీగడి, పాలని మిక్సీలో ఒకసారి తిప్పైనా వాడుకోవచ్చు. పాలు 4-5 పొంగులు రానివ్వాలి. పాలు బాగా మరిగిన తర్వాత కొబ్బరిని మిక్స్ చేసుకొని ఇంకొంచెం సేపు కాగపెట్టుకోవాలి. మొత్తం మీద నాకైతే 7 నిమిషాలు పట్టింది. దీనికి బాగా దగ్గరికి అయ్యేంత వరకు పాలని కాగపెట్టుకోవాలి. కలుపుకుంటూ కాగపెట్టుకోవాలి. దగ్గరుండి కలుపుకుంటూ పాలన్నీ దగ్గరికి వచ్చేంత వరకు కాగపెట్టుకోవాలి. తర్వాత దాన్ని ఆఫ్ చేసి చల్లారేంత వరకు వెయిట్ చేసి మనం చేయి పట్టుకునే విధంగా చూసుకొని దానిని లడ్డూలు కట్టుకోవాలి. లడ్డు కడితే ఎంతో రుచికరమైన సాఫ్ట్ లడ్డు తయారైపోతుంది. ఈ రెసిపీ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఈ నవరాత్రుల్లో ప్రసాదానికి బాగా ఉపయోగపడుతుంది, తొందరగా అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.